ఆవిర్భావం అయిన తర్వాత మొదటి జనాభా గణన మన తెలంగాణ రాష్ట్రానికి. సో ఇది ఒక చారిత్రక మైలురాయి అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ప్రథమ భారీగా జరుగుతుంది మన రాష్ట్రంలో. అలాగే కొన్ని విశేష ప్రాముఖ్యత కూడా ఈ యొక్క జనాభా గణనకు ఉంది. ఏదంటే మొదటిది నేను చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి సెన్సస్ ఇది. అలాగే మొత్తం దేశంలో కూడా చూసేస్తే మనము మొదటి భారీగా డిజిటల్ రూపంలో ఈ యొక్క మొత్తం సమాచారాన్ని సేకరణ చేయబోతున్నాము. 2011 లాస్ట్ సెన్సస్ ఏం జరిగింది, అక్కడ వరకు ఏదంటే పేపర్ బేస్డ్ ఉండేది ఇది. సో ప్రతి ఇంటికి షెడ్యూల్ తీసుకొని వెళ్ళి అక్కడ రాసుకొని వచ్చేవాళ్ళు. ఆ రాసుకొని వచ్చిన డేటా మొత్తం అదన్నీ స్కాన్ రూపంలో మార్పు చేసి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అక్కడ కన్సాలిడేట్ జరిగేది. కానీ ఈసారి మొదటి భారీగా ఏం చేస్తున్నామంటే డిజిటల్ రూపంలో మనము ఈ సమాచారం మొత్తం అన్ని సేకరిస్తాము. అలాగే ఇంకా ఒక ముఖ్యమైన ఒక ఫీచర్ ఏదంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే స్వీయ గణన అంటే ప్రజలకి ఒక అవకాశం, ఇది నేరుగా ఈ యొక్క జనాభా గణన ప్రక్రియలో పాల్గొనడానికి ప్రజలకి ఒక మంచి అవకాశం, ఇది నేరుగా పాల్గొనవచ్చు. అంటే వాళ్ళ సమాచారం మొత్తం ఈ 33 క్వశ్చన్లు నేను మీకు మొత్తం అది డీటెయిల్ గా ఎలా చేయాలి అనేది మీకు అందరికీ కూడా చూపిస్తాము. సో దాంట్లో భాగవహించేసి వాళ్ళ సమాచారాన్ని మీ ఇంటికి ఎన్యుమరేటర్ రాకముందే అడ్వాన్స్ గా మీరు దాంట్లో ఫిల్ చేసేసి సబ్మిట్ చేయొచ్చు. దానికోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ కూడా రూపొందించడం జరిగింది. సో ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏదంటే కులగణన అనేది. సో ఈ కులగణన అనేది మొదటి భారీగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, మీరు కులగణన లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే దేశంలో 1931లో జరిగింది. సో 1931 తర్వాత ఈ మన సెన్సస్ డిపార్ట్మెంట్ తరపున జరుగుతున్న మొదటి ఏది కులగణన ఈసారి. సో ఇలాంటి 4 ముఖ్యమైన అంశాలు ప్రత్యేకతలు ఈ ఒక సెన్సస్ కి ఉన్నాయి. అలాగే 2 విడతలో మనం చేస్తాము. మొదటి విడత అనేది HLO ఆపరేషన్ అంటాము, అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని పిలుస్తాము. దీంట్లో మేము ఏం చేస్తామంటే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ ని, అది ఆ బిల్డింగ్ అనేది ఇల్లు అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, గుడిసె అవ్వచ్చు, అది సొంతది అవ్వచ్చు, అద్దెది అవ్వచ్చు, ఎలాంటిది అవ్వచ్చు, ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూడా మనము దీంట్లో లిస్ట్ చేసేస్తాము. ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్క సెన్సస్ హౌసెస్, ఒక బిల్డింగ్ లో ఎన్నైనా సెన్సస్ హౌసెస్ ఉండొచ్చు, ఆ సెన్సస్ హౌసెస్ ని ఎన్యుమరేట్ చేస్తాము. ఆ సెన్సస్ హౌసెస్ లోపల ఉన్న ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ని కూడా, కుటుంబాన్ని కూడా మనము ఎన్యుమరేట్ చేస్తాము. అంటే 2వ దశకి మనము ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాము. ఒక ఫ్రేమ్ అంటాము, మాస్టర్ ఫ్రేమ్ లాగా 2వ దశ వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరిలో జరగబోతుంది. అప్పుడు వ్యక్తిగత సమాచారం అన్ని కూడా మనము సేకరిస్తాము. దానికోసం ఇప్పుడు ముందు ఫ్రేమ్ ని రెడీ చేసుకొని పెట్టుకుంటాము. అదే మొదటి దశ అంటే ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన అని పిలుస్తాము. సో దీన్ని మనం రెడీ చేసుకొని పెట్టుకుంటాం ఇప్పుడు. సో దానికి మనం ఏం చేస్తామంటే గ్రామీణ ప్రాంతంలో అయితే మనకి రెవెన్యూ విలేజ్ అనేది ఒక యూనిట్ అయితే, అర్బన్ ప్రాంతంలో వార్డ్ అనేది యూనిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదంటే మళ్ళీ చిన్న బ్లాక్ లాగా విభజించేసి ఒక ఎన్యుమరేటర్ కి మనము అసైన్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఒక ఫిగర్ మీకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపు 80,000 వరకు మనకి అవసరాలు ఉంది అని మనము అనుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా వాళ్ళు బ్లాక్ చేసినప్పుడు మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ వరకు వీళ్ళందరూ కూడా ప్రతి HLBకి, అంటే హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అని ఏం పిలుస్తామో, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ బిల్డింగ్ నంబరింగ్ చేస్తారు. ప్రతి ఒక్క బిల్డింగ్ మీద పర్మనెంట్ మార్కర్ తో ఆ బిల్డింగ్ నంబర్, సో ఇది సెన్సస్ కోసం అనేది డిఫరెన్షియేట్ చేయడానికి CN అని రాస్తారు. CN తర్వాత బిల్డింగ్ నంబర్ రాస్తారు. తర్వాత బ్రాకెట్ లో ఆ ఒక బిల్డింగ్ లో ఎన్ని సెన్సస్ హౌసెస్ ఉన్నాయి ఆ నంబర్ అక్కడ రాయడం జరుగుతుంది. ఇది 3 రోజులు 4 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి యాప్ ద్వారా, అది HLO యాప్ అంటాము, సో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ యాప్ అది. సో ప్రతి ఒక్క ఎన్యుమరేటర్ కి అలాగే సూపర్వైజర్ కి అందుబాటులో ఉంటుంది. ఆ యాప్ ద్వారా వాళ్ళు ఈ 33 క్వశ్చన్స్ ఏమున్నాయి మొదటి దశకి, ఆ 33 క్వశ్చన్స్ కి ఆ సమాచారాన్ని వాళ్ళు సేకరణ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఏదంటే నేను ఈ ముందు చెప్పినట్టు ప్రజలకి ఒక అవకాశం ఇవ్వాలి నేరుగా ఈ యొక్క ప్రక్రియలో పాలు పంచుకోవడానికి అని ఈ యొక్క సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఒక పోర్టల్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజలకి ఏదంటే డైరెక్ట్ గా వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఏమేమి ఫిల్ చేయొచ్చు, ఎలా చేయాలి,
సో దీంట్లో కొన్ని జాగ్రత్తలు ఏం పాటించాలి అనే దాని మీద ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది. సో దట్ ప్రెజెంటేషన్ మీకు ఇప్పుడు చూపిస్తాను. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అది క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ దట్ ప్రెజెంటేషన్. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏదంటే మనకి మొదటి దశలో 33 క్వశ్చన్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ప్రజలు వాళ్ళ కుటుంబం తరపు నుంచి నేరుగా వాళ్ళే ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి ఈ ప్రక్రియలో పాల్గొనొచ్చు. సో దీనికోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ అనేది, సో ఆ పోర్టల్ కూడా ఎలా మనం యాక్సెస్ చేయాలనేది కూడా మేము ఇచ్చేసాము. అది se.census.gov.in. ఎస్సీ అంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్, se.census.gov.in. సో దీని ద్వారా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫాస్ట్ గా జరుగుతుంది. ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ మీ ఇంట్లో ఈ సమాచారం ఇచ్చేయడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అయిన తల్లిదండ్రులు ఉండొచ్చు ఇంట్లో, వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాగే ఏదంటే మీరు మీ టైంని కూడా అదా చేసుకోవచ్చు, ఎన్యుమరేటర్ టైం కూడా అదా అవుతుంది. సో అదే రకంగా ఏదంటే అక్యురసీ పెరుగుతుంది. సో ఈ డేటా, ఎందుకంటే మీ డేటా మీరే సొంతంగా ఇస్తున్నారు కాబట్టి డేటా అక్యురసీ కూడా పెరుగుతుంది. సో మార్నింగ్ 6 AM నుంచి నైట్ 12 AM వరకు ఇది అందుబాటులో ఉంటుంది. సో మార్నింగ్ 6 నుంచి అంటే రేపు మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఎవ్రీడే ఇది అందుబాటులో ఉంటుంది. సో 15 రోజులు ఉంటుంది. 26 ఏప్రిల్ నుంచి మే 10 వరకు మన తెలంగాణకి ఇది పోర్టల్ యాక్సెస్ లో ఉంటుంది. ఈ 15 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఏదంటే ఇది మనకి మోడర్న్ ఒక ఇనిషియేటివ్ అన్నమాట. ఇది ప్రోగ్రెసివ్ చేయడానికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీని అందుబాటులో ఉంటుంది కాబట్టి మన ఏదంటే చట్టంలోనే 2022లో ఒక అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. సెన్సస్ యాక్ట్ 1948కి ఒక అమెండ్మెంట్ జరిగింది 2022లో. దాంట్లో ఏదంటే దీన్ని ఎలక్ట్రానిక్ రూపంలో అలాగే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేయడానికి కూడా అప్పుడు చట్టంలో ఒక మోడిఫికేషన్ చేయడం జరిగింది అమెండ్మెంట్ ద్వారా. దాని ప్రకారంగానే అంటే చట్టబద్ధతని సెల్ఫ్ ఎన్యుమరేషన్ కి కూడా ఒక చట్టబద్ధత ఉంది అని నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్. సో ఇది 16 లాంగ్వేజెస్ లో అవైలబుల్ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, అదే కాకుండా మిగిలిన 14 వర్నాక్యులర్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్ ఏముంటాయి ఇంక్లూడింగ్ ఆర్ తెలుగు, ఇది అందుబాటులో ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసేసుకుని ఇది చేయొచ్చు. అలాగే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు ఈ పోర్టల్ ఓపెన్ చేస్తే మీకు ఏదైనా అర్థం కాకపోతే అక్కడ ట్యుటోరియల్ వీడియో ఉంటాయి, FAQs ఉంటాయి, టూల్ టిప్స్ ఉంటాయి, అన్ని కూడా అక్కడే ఉంటాయి పోర్టల్లో. చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు. అలాగే ఇది మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది కాబట్టి చాలా సెక్యూర్ గా కూడా ఉంటుంది. అండ్ ఏ డేటా కూడా మీరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ఇచ్చే డేటా అవ్వచ్చు లేదా నార్మల్ ఎన్యుమరేషన్ ద్వారా ఇచ్చే డేటా కూడా అవ్వచ్చు. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది. డేటా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. డేటా ప్రైవసీకి, డేటా ప్రొటెక్షన్ కి ఎలాంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఏదంటే లొకేషన్ సర్చ్ కూడా ఎలా చేయాలి అనేది కూడా చాలా క్లియర్ గా ఉంది. సో నెక్స్ట్. సో ఇది మీకు 4 స్టెప్స్ ఉంటాయి. మొదటిది ఏదంటే యాక్సెస్ అండ్ ఇనిషియల్ రిజిస్ట్రేషన్ అని చెప్తాము. ప్రతిది కూడా మీకు నేను చెప్తాను. రెండవది వెరిఫికేషన్ అండ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్. మూడవది ఏదంటే డేటా మొత్తం ఎంట్రీ చేసి సబ్మిట్ చేయడము. నాలుగో ఒక స్టెప్ ఏదంటే మీ ఇంటికి ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు మీరు ఆయనకి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి ఇచ్చేస్తే ఆయన మీ డేటా మొత్తం ఒకసారి కన్ఫర్మేషన్ చేసేసుకుని ఆయన సబ్మిట్ చేస్తే ఈ స్వీయ గణన ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో నేను ఈ ముందు చెప్పినట్టు మీకు ఎస్సీ పోర్టల్ యాక్సెస్ ఎక్కడ దొరుకుతుందంటే se.census.gov.in ద్వారా దొరుకుతుంది. దీంట్లో మొదట మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేట్ ని ఎంచుకుంటారు. సో మనది తెలంగాణ కాబట్టి ఇది రేపు మార్నింగే మనకి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ట్రై చేసి తెలంగాణ అని మీరు అక్కడ ఎంటర్ చేసేస్తే అక్కడ క్లియర్ గా వస్తుంది మీ తెలంగాణలో ఇంకా ఇది అందుబాటులో లేదు, 26 ఏప్రిల్ నుంచి అందుబాటులో వస్తుంది అని. కానీ మీరు ఏదైనా ట్రై చేయడానికి ఆల్రెడీ వేరే స్టేట్ లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రంలో ఏపీలో ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి 16వ తేదీ నుంచి అది మీరు చూసుకోవచ్చు ఎలా జరుగుతుంది అనేది. కానీ తెలంగాణలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ రేపు మార్నింగ్ నుంచి అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ ఏదంటే ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ మన తెలంగాణ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక క్యాప్చా అనేది వస్తుంది. సో అది ఏదంటే నేను ఈ ముందే చెప్పినట్టు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కి దాంట్లో అది ఒక భాగం. ఆ క్యాప్చాని మీరు ఎంటర్ సరిగా చేసేస్తే అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో బైలింగ్వల్ లో ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు వెల్కమ్ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్. అచ్చా, జస్ట్ గో బ్యాక్ టు ప్రీవియస్.
మీరు అక్కడే చూసేస్తే మీకు అన్ని కనపడుతున్నాయి. ఆ ట్యుటోరియల్ వీడియో అవ్వచ్చు, FAQs అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ పేజ్ లోనే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పక్కనే రైట్ సైడ్ లో మీకు అందుబాటులో ఉంటాయి. అదన్నీ కూడా చాలా క్లియర్ గా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆ డౌట్ అన్ని కూడా క్లియర్ చేసేసి మీరు ముందుకు ప్రోగ్రెస్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ దెన్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. సో ఆ పేరుని మీరు ఎంటర్ చేస్తారు. ఎవరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసినా వాళ్ళు చేసేది హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ తరపు నుంచి చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా చేస్తున్నారు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మీ తరపు నుంచి ఆయన చేస్తారు. ఆయన కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఉన్నా కానీ చేస్తా ఉన్నప్పుడు ఇది ఎవరు చేసేసినా పిల్లలు చేసినా ఎవరు చేసినా హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ తరపు నుంచి చేస్తారు కాబట్టి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పేరు అక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత మొబైల్ నంబర్ ఇస్తారు. అలాగే ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్. ఓకే, దెన్ అలాగే మీకు అక్కడ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ రాసేటప్పుడు ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే కరెక్ట్ గా రాయండి. ఎందుకంటే మీరు ఒకసారి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పేరు రిజిస్టర్ చేసేస్తే ఎలాంటి మార్పుకి అవకాశం ఉండదు. ఒకసారి అది మీరు రిజిస్టర్ చేసేస్తే దెన్ తర్వాత మీరు ఏం చేస్తారంటే మొబైల్ నంబర్ ఇస్తారు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఆప్షనల్ గా ఉంటుంది. అండ్ వన్ మొబైల్ నంబర్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ వన్ హౌస్ హోల్డ్. ఒక మొబైల్ నంబర్ ఒక ఇంటికి మాత్రమే పనికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను 16 లాంగ్వేజ్ అని చెప్పాను కదా, ఆ దాంట్లో 16లో ఏ ఒక లాంగ్వేజ్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ కూడా మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా ఎంటర్ అయినప్పుడు లాగిన్ అయినప్పుడు అదే లాంగ్వేజే వస్తుంది. సో లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ లో చేయాలనుకుంటారో అదే లాంగ్వేజ్ లో కూడా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మొబైల్ నంబర్ ఇచ్చారు కాబట్టి ఆ ఓటీపీని మీరు కరెక్ట్గా ఎంటర్ చేసేస్తే నెక్స్ట్ పేజ్కి మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు నౌ సెకండ్ స్టెప్ ఏదంటే వెరిఫికేషన్ అండ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ని మీరు టైప్ చేసుకుంటారు. మీరు ఏ హౌస్ హోల్డ్ని ఏ ఇంటిని మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా చేయాలి అనుకుంటున్నారు ఆ డిస్ట్రిక్ట్ ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనేది డిస్ట్రిక్ట్ మీరు చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత మీకు పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఓకే, మీ పిన్ కోడ్ ఏముంటుంది కదా మీ ఏరియాకి సంబంధించిన పిన్ కోడ్ అక్కడ చేసిన తర్వాత మీకు అక్కడ ఇన్పుట్స్ వస్తాయి. ఏరియా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిన్ కోడ్ కి మల్టిపుల్ ఏరియాస్ ఒక పిన్ కోడ్ కింద వస్తాయి కాబట్టి అవన్నీ మీకు సజెస్ట్ చేస్తాయి అక్కడ ఇన్పుట్స్. మీరు మీ ఏరియా దాంట్లో సిలెక్ట్ చేసేసుకుంటే మీ పోర్టల్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆ ఏరియాకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక రెడ్ మార్కర్ ఉంటుంది. ఆ రెడ్ మార్కర్ ద్వారా మీరు దానిని ఎగ్జాక్ట్ గా మీ బిల్డింగ్ మీద ఆ పిన్ ని డ్రాప్ చేయవలసిన అవసరం ఉంటుంది. అది మీ ఏరియాకి తీసుకెళ్ళి ఉంటుంది ఆల్రెడీ. అక్కడ మీ బిల్డింగ్ ఏముంది మీ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏముంది అక్కడ మీరు దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కరెక్ట్ గా అడ్జస్ట్ చేసేసుకొని ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద పిన్ చేసిన తర్వాత అది మళ్ళీ అడుగుతుంది ఈ బిల్డింగ్ లొకేషన్ కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత అది సేవ్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మేషన్ కూడా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏదంటే ఇది కూడా చాలా ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే మీరు సరైన బిల్డింగ్ ఐడెంటిఫై చేసుకోలేదు అనుకోండి, ఏదో తప్పు బిల్డింగ్ చేసుకున్నారు అది పక్క హెచ్ఎల్బిలో పడింది అనుకోండి. ఎందుకంటే హెచ్ఎల్బి చిన్నగా ఉంటాయి కాబట్టి పక్క హెచ్ఎల్బిలో పడిందంటే మీ హెచ్ఎల్బికి సంబంధించిన ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి మ్యాచ్ కాదు. అలాంటి టైంలో మళ్ళీ నార్మల్ ఎన్యూమరేషన్ చేయవలసిన అవసరం వస్తుంది. అందుకే ఈ స్టెప్ కూడా కొంచెం ఇంపార్టెంట్. మీ బిల్డింగ్ ఐడెంటిఫై చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇది కూడా అదే. నెక్స్ట్ ప్లీజ్. ఇది మీ ఒక పిక్టోగ్రాఫిక్ రూపంలో అది చూపిస్తున్నాము. ఓకే, నెక్స్ట్. అచ్చా, యు ఆర్ షోయింగ్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. ఓకే, మహారాష్ట్రకి. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. ఓకే, సో మీకు ఆ పిన్ వస్తుంది. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ వన్. ఇది మీరు ఒక కరెక్ట్గా పిన్ ఎక్కడ ఉంది ఆ పిన్ని మీరు ఐడెంటిఫై చేసేసుకొని ఆ పిన్ని మీరు ఆ మార్కర్ ద్వారా మూవ్మెంట్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా మీ బిల్డింగ్ మీద వేసారనుకోండి అప్పుడు మీ యొక్క అడ్రస్ అనేది అక్కడ మ్యాప్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్. అండ్ తర్వాత ఈ 33 క్వశ్చన్స్ ఏమున్నాయి ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొదటి విడతలో ఎన్యూమరేటర్ అడిగి 33 క్వశ్చన్స్ ఏమున్నాయి దాంట్లో మొదటి బిల్డింగ్ నంబర్ అలాగే సెన్సస్ హౌస్ నంబర్ ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు రాస్తారు. సో మీరు రాయవలసింది ఏదంటే మీ ఫస్ట్ మనకు ఇప్పుడు ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్ ఇట్ ఇన్క్లూడ్స్ డిహెచ్ఎంసి సిఎంసి అదేవిధంగా
మల్కాజిగిరి కార్పొరేషన్ కూడా ఒక్క యూనిట్ గా తీసుకొని మేము సెన్సస్ చేస్తున్నాం. దానికి వార్డ్ as a యూనిట్ 300 వార్డ్స్ ఉన్నాయి మనకు. వార్డ్ as a యూనిట్ అండ్ సర్కిల్ as a చార్జ్. సర్కిల్లో చార్జ్ ఆఫీసర్ గా ఉంటారు, డీసీస్ చార్జ్ ఆఫీసర్ గా ఉంటారు, సర్కిల్ లెవెల్లో మానిటర్ చేస్తారు. బట్ మనకు అన్ని సెన్సస్ తరపున ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని వార్డ్ లెవెల్లో వస్తుంది. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కు వాడుకోవడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఎనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఎనీ ఎలక్షన్ డీలిమిటేషన్ ప్రాసెస్ అన్ని చేయడానికి కూడా దిస్ ద బేస్ గా తీసుకుంటాం. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెన్సస్. దీనిలో మనకు టోటల్ గా 60 సర్కిల్స్ ఉన్నాయి మన జిహెచ్ఎంసీ క్యూర్ అర్బన్ రీజన్, కోర్ అర్బన్ రీజన్ లో, ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ, సిఎంసీ అండ్ ఎంఎంసీ. దానిలో అదేవిధంగా 60 సర్కిల్ కు 60 చార్జ్ ఆఫీసర్స్ పెట్టాం. దాంతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా సెన్సస్ పరంగా మనకు చార్జ్ గా ఉన్నాయి. సో టోటల్ 61 చార్జ్ ఆఫీసర్స్ మన పరిధిలో ఇక్కడ ఈ సెన్సస్ చేయడం జరుగుతుంది. దానికి ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటారు, అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గా సిఎంసీ కమిషనర్, అదేవిధంగా మల్కాజిగిరి కమిషనర్స్ ఉంటారు. వారి పరిధిలో వారన్ని ఈ వ్యవస్థని మానిటర్ చేయడం జరుగుతుంది. సెన్సస్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి మీకు ఈజీగా అర్థం చేసుకోండి, ఫస్ట్ హౌస్ లిస్టింగ్ చేస్తారు, we called as house listing block formation, and next అంశాలు ఇది it is about enumeration. సో డీటెయిల్ గా మేడం మీకు చెప్తారు. అదేవిధంగా ఏమేమి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. 3 అంశాలు ఉంటాయి. సో దానిలో హౌస్ లిస్టింగ్ మనకు వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ 11th మే నుంచి 9th జూన్ వరకు ఈ హౌస్ ప్రతి ఒక్క ఎన్యూమరేటర్స్ మన తరఫు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉన్నాయి. Actual population enumeration, Janagana, that will be happening on 9th February to 28th February. So these are the important timelines మీకు చెప్పాలని నేను అనుకున్నాను. సో మనకు టోటల్ గా ఎంటైర్ 300 వార్డ్స్ కలిపి అన్ని హౌస్ హోల్డ్స్ అన్ని తీసుకున్నా మనకు దాదాపుగా 21,866 ఎన్యూమినేటర్స్ కావాలి. సో 61 చార్జ్ కు 21,866 ఎన్యూమరేటర్స్, 3,652 సూపర్వైజర్స్, దాదాపుగా 25,000 సిబ్బందిలు ఈ సెన్సస్ ప్రక్రియలో. మోర్ దాన్ 25,000 ఎంప్లాయీస్ విల్ బి వర్కింగ్.